పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. నీకు పౌరుషం లేదా పవన్ కళ్యాణ్ ఇప్పుడు దాకా ఏం చేస్తామని శ్యామలా గారు అంటున్నమాట. మీరేమంటారు సార్? ఇప్పుడు ఇలా అధికారంలోకి వచ్చాను కదా, మరి వాళ్ళు ఎక్కడ కిడ్నాప్ అయ్యిందో ఎక్కడ దాచిపెట్టిండ్రో మరి ఇంత తీసుకురావచ్చు కదా. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. ఎక్కడన్నా పోనీ ఏం చేశాడు? ఈయన తీసుకొస్తా అన్నాడు కదా, ఒక్కళ్ళన్నా తీసుకొచ్చాడా పవన్ కళ్యాణ్? ఎందుకు కదా రేపు పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు అక్కడ గ్యారెంటీ. ఇప్పుడే ఓడిపోతాడు. పెట్టమని ఇప్పుడు ఎలా అసెంబ్లీ పెట్టమని బై ఎలక్షన్ రామని అక్కడ బంపర్ మీద మళ్ళీ ఆమె వంగా గీత గెలిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. నీకు పౌరుషం లేదా పవన్ కళ్యాణ్? మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తానన్నాడు. శ్యామలా గారు అంటున్నమాట. తీసుకొస్తానని చెప్పాడు, ఆయన పట్టుకొని తీసుకొచ్చేస్తానన్నాడు. ఏది ఎలక్షన్లో తిరిగేటప్పుడు అన్నాడు, నేను ఆ 30,000 మందిని జగన్ గారు ఉన్నప్పుడు పోయారు లేడీస్, వాళ్ళందరినీ నేను లాక్కొచ్చేస్తాను అన్నాడు. ఇంతవరకు ఏమి లేదుగా. ఈయన వచ్చి చేసింది ఏంటి? ఆయన చేయలేదు, నువ్వు చేయలేదుగా. నువ్వు పదవుల్లోకి ఎక్కారు, మిమ్మల్ని నమ్ముకునే వేశారు ప్రజలందరూ. మీరేం చేశారు? మీరు పాప అన్యాయంగా వాళ్ళ ఏమైపోయారు కూడా మీరు ఇన్స్కషనే చేయలేదు ఇంతవరకు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఇంతే సార్, ఇది ఎవరు చేసేది ఏం లేదు. ఎదురు చూస్తమే చంద్రబాబు గారు వచ్చేస్తున్నాడు చేసేస్తారని చెప్పి ప్రజలందరూ నమ్మి మీకు ఓట్లు వేశారు. ఏ పథకం ఇంతవరకు లేదు, అసలు రాదు కూడా. నాకు తెలిసినంతరికి ఇచ్చే దాకా లేదు. ఆయన సుగాలి ప్రీతి అమ్మాయి చనిపోయింది కదా, అవును, సుగాలి ప్రీతి కేసు కూడా వచ్చిన నెలలోనే క్లియర్ చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అవును, ఇప్పుడు వాటికి అది లేదు, ఏమీ లేదు. గాలి వదిలేసినాయి ఎన్ని కేసులు, ఎక్కడ లేదు. పేరు వాళ్ళు ఏంటంటే హోదానే ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళు హోదాని, మా ముఖ్యమంత్రి హోదాని ఏ రకంగా మేము వాడుకోవాలో వాడుకుంటున్నారు. అంటే గవర్నమెంట్ని వాడుకుంటున్నారు. వీళ్ళు ప్రజలకు మాత్రం ఉపయోగపడే మనుషులు మాత్రం ఏమి కాదు. అసలు ఇది స్వచ్ఛంగా చెప్తున్నాం కదా. చేసేవాళ్ళని చెడగొట్టారు. మేమే జగన్ అంటే మాకేం అన్నదమ్ములేం కాదు. మేమైతే మేము ముస్లిమ్స్, జగన్ అంటే రెడ్డి, మాకు ఆయనకి సంబంధం లేదు. ఆయన ఉన్నప్పుడే పాలన సచివాలయం హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. మా కొన్ని ఇళ్ళకు వచ్చి చేసేవాళ్ళు, స్కూల్లో పిల్లలు 2 పూటలు చక్కగా అన్నం తినేవాళ్ళు, హ్యాపీగా ఉండేవాళ్ళు. ఎక్కడ చేశారండి వీళ్ళు? ఎంతమంది అండి అనాథులు అయిపోయి వస్తున్నారండి పాపం. ఆడపిల్లల స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో అయితే ఎన్నో డెవలప్మెంట్లు చేశాడు బాబు. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. నీకు పౌరుషం లేదా పవన్ కళ్యాణ్ వాటి గురించి పట్టించుకోలేదని శ్యామలా గారు అంటున్నారు. ఇప్పుడు మరి ఇప్పుడు పట్టించుకోవచ్చుగా, పవర్ ఉందిగా ఆయనకి, డిప్యూటీ సీఎంగా. మరి అందరిని తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పుకోవచ్చుగా. మరి ఇప్పుడు నేనంటా నువ్వు తప్పు చేసినావని, మరి నీకు పవర్ ఉన్నప్పుడు తెచ్చి పట్టించి చేయొచ్చుగా. మరి చేయలేనప్పుడు అది నేను ఎంతవరకు నిజమో ఏం చేసిందో మనకేం తెలుసు. అలాగే ప్రీతి కేసు కూడా చూసుకుంటే వచ్చిన నెలలోనే క్లియర్ చేస్తాను అని చెప్పేసి అన్నాడు. ఏవో చెప్తా ఉంటారు సార్ అవన్నీ. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. ఎక్కడన్నా పోనీ ఏం చేశాడు? ఈయన తీసుకొస్తా అన్నాడు కదా, ఒక్కళ్ళన్నా తీసుకొచ్చాడా పవన్ కళ్యాణ్? ఎందుకు కదా రేపు పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు అక్కడ గ్యారెంటీ. ఇప్పుడే ఓడిపోతాడు. పెట్టమని ఇప్పుడు ఎలా అసెంబ్లీ పెట్టమని బై ఎలక్షన్ రామని అక్కడ బంపర్ మీద మళ్ళీ ఆమె వంగా గీత గెలిచింది. నేను వెళ్ళా, పిఠాపురం వెళ్ళా, నీలాగే ఎంక్వైరీ చేయడానికి ఊరికి వెళ్ళా. నేను టీడీపీనే, అయినా సరే నాకు ఇది లేదు. ఏంటన్నా అంత క్యాష్ ఫీలింగ్ లేదు, అంత బాగా క్యాష్ ఫీలింగ్ లేదు. వాళ్ళలో ఇదే అంటే అంటారు పాపం. చంద్రబాబు నాయుడు మంచివాడే, మిగతా వాళ్ళు ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా చెడగొట్టుతున్నారు. ఆయన వయసు రీత్యా ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లా. 80 వచ్చేప్పటికి ఇప్పుడు నాకు 60కే ఏం మాట్లాడుతుందో తెలియదు. ఆయన 80కి అది అన్నారు. అలాగే ప్రీతి కేసు కూడా చూసుకుంటే గాలి వదిలేశారు. అవును, రాగానే ఆ కేసుని ఏది కనీసం ఒక్కసారి అన్న వెళ్ళి చూసాడా? నువ్వు ఒకసారి వెళ్ళి ఎప్పుడన్నా పిఠాపురం వెళ్ళి నువ్వు జనం ఏమన్నా నువ్వు అక్కడ మీ టీం ఉంటే అక్కడ అభిప్రాయం తీసుకోమని అక్కడ పిఠాపురంలో ఏమి లేదు నాన్న. ఏదేదో ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 100 చేస్తా అన్నాడు. ఇంతపడికి అక్కడ రోడ్లు సరిలేవు, గుంటలు కూడా పోడుతున్నాడు. నేను వెళ్ళొచ్చా మొన్నే, కైకిలూరు అవన్నీ తిరిగి వచ్చా. అది పిఠాపురం మొత్తం, దేశం మొత్తం పిఠాపురం. అదే ఏమి లేదు, తిడుతున్నారు. పిఠాపురంలో వెళ్ళి ఒకసారి మైక్ పెట్టు. ఆయన ఒక రైతు అయితే అమలాబుద్ధులు తిడుతున్నాడు. అది చంద్రబాబు నాయుడు ఓకే మంచివాడే నాన్న, కాకపోతే ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఇది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. నీకు పౌరుషం లేదా పవన్ కళ్యాణ్ అంటూ శ్యామలా గారు అంటున్నమాట. ఇంతవరకు వాళ్ళని తీసుకురాలేదు, 9 నెలలు అయిపోతుంది కదా అని చెప్పేసి. నీకంటే ఏమన్నా పెద్ద పెద్ద నష్టాలు ఉంటాయి, ఏం చెప్తుంది దానికి వాటి కోసం. అలాంటి కోసం మనం చెప్పకూడదు కూడా, జనరల్గా మనం చెప్పకూడదు. ఇంకా అటువంటి
అలాగే ప్రీతి కేసు కూడా చూసుకుంటే ప్రభుత్వం వచ్చిన నెలలోనే క్లియర్ చేస్తాము ఆ కేసుని అని చెప్పేసి అన్నారు. అది కూడా గాలికి వదిలేశారంటూ కూడా శ్యామలా గారు అంటున్నారు. గాలికి వదిలేశారంటే ఏం చెప్తామండి? ఇప్పుడు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు, వీళ్ళేమో వాళ్ళ మీద చెప్తారు, వాళ్ళేమో వీళ్ళ మీద చెప్తారు. దానికి ఏం చెప్పలేం అలాంటి వాటి కోసం. అలాగే పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, నీకు పౌరుషం లేదా పవన్ కళ్యాణ్ ఇప్పుడు దాకా ఏం చేస్తామని శ్యామలా గారు అంటున్నమాట. మీరేమంటారు సార్? ఇప్పుడు ఇలా అధికారంలోకి వచ్చాను కదా, మరి వాళ్ళు ఎక్కడ కిడ్నాప్ అయ్యిండ్రో, ఎక్కడ దాచిపెట్టిండ్రో మరి ఇంత తీసుకురావచ్చు కదా. ఇప్పుడు ఈయన డిప్యూటీ సీఎం కదా, 30,000 మంది వెళ్ళిపోయారు. మరి ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పోయారు. మరి ఇలా వీళ్ళని తీసుకురావచ్చు కదా. ఈయన కిడ్నాప్ చేసినా చంపినా ఏదైనా కానీ తీసుకురావచ్చు కదా. మరి అడిగిపోయారు, వీళ్ళు అధికారంలో ఉన్నారుగా, వాళ్ళే చెప్పాలి. మరి ఎందుకంటే 9 నెలలు కాకపోయినా ఇంకా తీసుకురాలేదని చెప్పేసి వైసీపీలో ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా అడుగుతున్నారు కదా. ఇది ఏదైనా వాళ్ళు తప్పు చేసి ఉంటే మరి వీళ్ళే తీసుకురావాలి మరి. అది అలాగే ప్రీతి కేసు కూడా చూసుకుంటే కనుక ప్రీతి అమ్మాయి కూడా చనిపోయింది. ప్రీతి కేసు కూడా చూసుకుంటే కనుక వచ్చిన నెలలోనే క్లియర్ చేస్తాం ఆ కేసు చూస్తామన్నారు. ఆ కేసు కూడా గాలికి వదిలేస్తారని కూడా శ్యామలా గారు అంటున్నారు. వీళ్ళ వల్ల ఏం కాదండి. వీళ్ళు వచ్చినా వాళ్ళు వచ్చినా మనం మాట్లాడుతూ ఉండాల్సింది, చూస్తూ ఉండాల్సింది. పేదోడు గాలిగా పోవాల్సింది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఇప్పుడు నీకు పౌరుషం లేదా, ఇప్పుడు వాళ్ళని తీసుకురాలేమంటూ కూడా శ్యామలా గారు అంటున్నారు. పబ్లిక్గా మీరేమంటారు? యాంకర్ శ్యామలా గారు అని చెప్పేసి. ఓకే అండి, ఆమె అంటే అలా చెప్తూనే ఉంటుంది. నా టీవీలో చాలామంది చూసాము. చెప్పుకోవడం అలాగే జగన్ని తిట్టడం, ఇలాగా చంద్రబాబుని తిట్టడం. ప్రీతి కేసు చూసుకుంటే వచ్చిన నెలలోనే ఆ కేసుని క్లోజ్ చేస్తాము మాకనా దాన్ని గాలి వదిలేశారంటూ కూడా శ్యామలా గారు అంటున్నారు. అవన్నీ గాలి మాటలన్నా. అవి ఏంటంటే అలాగ అంటారు, ఒకరి మీద చెప్పుకోవడం అలవాటు. చాలామంది చూసాం మేము. ఏంటంటేనా ఇప్పుడు నువ్వు ఉన్నావు అన్న, ఇప్పుడు ఒకరి మీద అలా చెప్పుకుంటే ఎలా ఉంటుంది? అలాగే అలా బాగోదు. కోపాలు పెరుగుతాయి కానీ తగ్గవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అవునండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, నీకు పౌరుషం లేదా అంటూ కూడా శ్యామలా గారు అంటున్నమాట. ఇప్పుడు వరకు వాళ్ళని తీసుకురాలేదు, 9 నెలలు అని చెప్పేసి. అసలు శ్యామలా గారు ఎవరు సార్? ఇప్పుడు శ్యామలా గారు ఇప్పుడు ఆవిడకంటూ ఏముందండి? ఆవిడే ఒక ఆర్టిస్టు సినిమాలు చేసుకోవాలి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి చేయగానే ఆవిడ వేదాలు వల్లిస్తుంది. ఆవిడ గత జీవితాన్ని మనం తొంగి చూస్తే కనుక ఓకే, అది సొంత జీవితం కాబట్టి మనం అనకూడదు అనుకోండి. ఇక ఆవిడ చాలా మనం ఒక రకంగా చెప్పాలంటే అది ఒక రకమైన చరిత్ర అండి. ఆవిడ అంత గొప్ప విలువలు ఉన్న వ్యక్తి అయితే కాదు. అలాంటి వ్యక్తుల మాట పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం ప్యాకేజ్ తీసుకుని ఆ ప్యాకేజ్కి తగ్గ 4 మాటలు చెప్పాలి కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి 4 మాటలు చెప్తున్నారండి. అంతే. ఒక్కసారి వైఎస్ఆర్సీపీ ప్యాకేజ్ ఇవ్వడం ఆపేస్తే అప్పుడు కనుక అసలైన వాస్తవాలు ఆమె కూడా మాట్లాడుద్ది. పని పాట లేకుండా ఇప్పుడు ఏంటంటే యాక్టింగ్లో యాషాలు లేవండి, యాంకరింగ్ లేదు, డ్యాన్స్ ప్రోగ్రాం లేవు, ఏమీ లేవు. కాబట్టి ఖాళీగా ఉంది కాబట్టి ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఒక 2-3-4 లక్షలు దండుకుంటే ఏదో వాళ్ళ జీవనం కొనసాగిద్ది. అందులో ఆమెను కూడా తప్పుపడడానికి ఏమీ లేదండి. అలాగే చూసుకున్నట్లయితే కనుక ప్రీతి కేసుని మా ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నెలలోనే దాన్ని క్లోజ్ క్లియర్ చేస్తామని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. దాన్ని కూడా గాలికి వదిలేస్తారంటూ కూడా శ్యామలా గారు అన్నారు. సార్ ఒకటండి, సుగాలి ప్రీతి కేసు అనేది మనకి చట్ట పరిధిలో ఉందండి. ఇప్పుడు రాజకీయ సందర్భంగా ఎన్నికల సందర్భంగా ఇచ్చే వాగ్దానాలు వేరు ఉంటాయి, అవి వాస్తవ రూపంలో జరగాల్సిన పరిస్థితి వేరే ఉంటుందండి. అది చట్ట పరిధిలో ఉన్నప్పుడు చట్టం అనేది మన చట్టం, అందులోనే మన భారతదేశం చట్టం అనేది ఎంత ఫాస్ట్గా పనిచేస్తుందో మీకు తెలుసు. దీనికి ప్రత్యేక కోర్టులు కావాలి, ప్రత్యేక చట్టాలు రావాలి. ఇమీడియట్లీ ఏ కేసు అయినా సరే 100 రోజుల్లోపు పరిష్కారం అయ్యే ఒక రకమైన కోర్టులు, అటువంటి న్యాయం వచ్చే పరిస్థితి ఉంటే మాత్రం ఇలాంటి కేసులన్నీ కూడా అవి త్వరగా కూడా పరిష్కారం అవుతాయని కూడా నేను భావిస్తున్నానండి.